హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆల్ ఇండియా జాబ్ నోటిఫికేషన్స్ గురించి మీరు మన ఛానల్లో తెలుసుకోవచ్చు. మొదటిసారిగా మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా డైలీ నోటిఫికేషన్స్ని మీరు మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, ముఖ్యమంత్రి యువ నేస్తం అంటే నిరుద్యోగ వృత్తి కోసం ఎలా అప్లై చేయాలి, కొత్త వాళ్ళు ఎప్పటి నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనే దాని గురించి ఒక వీడియో చేశాము. మీకు కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంటి, కేవైసీ ఎక్కడ వేయాలి, అలాగే మీకు ఎర్రర్స్ వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి, అప్లై చేసిన వారికి నిరుద్యోగ వృత్తి అందకపోతే ఏం చేయాలి అనే దాని గురించి పూర్తి వివరాలతో ఒక వీడియో అనేది చేశాము. డిస్క్రిప్షన్లో ఈ యువ నేస్తంకి సంబంధించి లింక్ ఉంటుంది. మీరు పూర్తిగా తెలుసుకొని అప్లై చేసుకోవచ్చు. కొత్త వాళ్ళు అప్లై చేసుకోవడానికి డేట్ అనేది స్టార్ట్ అయింది. ఫిబ్రవరి ఎండింగ్ వరకు టైం ఉంటుంది. ఫిబ్రవరి 25వ తారీఖు లోపు కొత్తగా అప్లై చేయాలి అనుకునే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో ఆ వీడియోకి సంబంధించిన లింక్ ఉంటుంది. మీరు తెలుసుకొని అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ నుంచి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్రీవియస్ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఉంటాయి. వీడియో చివరన మీరు ఈ డీటెయిల్స్ అనేవి తెలుసుకోవచ్చు. వీడియోని పూర్తి వరకు చెక్ చేసుకోండి. నేషనల్ ఫర్టిలైజర్ లిమిటెడ్ నుంచి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. పోస్ట్ నేమ్ వచ్చేసి అకౌంట్స్ అసిస్టెంట్. పోస్ట్ నేమ్ అకౌంట్స్ అసిస్టెంట్. పే స్కేల్ వచ్చేసి 9,000 నుంచి 16,400 వరకు పే స్కేల్ ఉంటుందని మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. అలాగే ఇవి వచ్చేసి పోస్టులు అనేవి యూనిట్ వైజ్గా డివైడ్ చేశారు. ఈ యూనిట్ వైజ్గా డివైడ్ చేసిన వాటిలో మరి కేటగిరీ వైజ్గా అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి ఇలా కేటగిరీ వైజ్గా డివైడ్ చేశారు. యూనిట్ వైజ్గా చూసినట్లయితే ఇక్కడ బాతిండా అనే యూనిట్లో 6 పోస్టులు అనేవి ఉన్నాయి. 6 వేకెన్సీలు ఉన్నాయి. అర్బన్ వాళ్ళకేమో 4 వేకెన్సీలు ఉన్నాయి. ఎస్సీకి 1 వేకెన్సీ, ఓబీసీకి 1 ఉంది. నెక్స్ట్ వచ్చేసి పానిపట్ యూనిట్లో మొత్తం 3 వేకెన్సీలు ఉన్నాయి. అర్బన్ వాళ్ళకి 2 పోస్టులు ఉన్నాయి. ఓబీసీ వాళ్ళకు 1 పోస్ట్ అనేది ఉంది. నెక్స్ట్ వచ్చేసి విజయపూర్ అనే యూనిట్లో 9 పోస్టులు అనేవి ఉన్నాయి. అర్బన్ వాళ్ళకి 5, ఎస్సీకి 1, ఎస్టీకి 2, ఓబీసీకి 1. నెక్స్ట్ వచ్చేసి కార్పొరేట్ ఆఫీస్ అనేది ఈ యూనిట్లో 4 పోస్టులు ఉన్నాయి. అర్బన్ వాళ్ళకి 2, ఎస్సీకి 1, ఓబీసీకి 1. మార్కెటింగ్ విభాగంలో వచ్చేసి 30 పోస్టులు ఉన్నాయి. అర్బన్ వాళ్ళకి 15 ఉన్నాయి, ఎస్సీకి 4 ఉన్నాయి, ఎస్టీకి ఏమో 2, ఓబీసీకి 9. అలాగే ఏ పర్సన్ విత్ డిసెబిలిటీ వాళ్ళకు కూడా సపరేట్గా పోస్టులు అనేవి డివైడ్ చేశారు. నోటిఫికేషన్కి సంబంధించిన లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాము. మీరు నోటిఫికేషన్ని పూర్తిగా రిఫర్ చేసుకొని తర్వాతనే అప్లై చేసుకోండి. ఇక ఈ పోస్ట్కి సంబంధించి క్వాలిఫికేషన్ గురించి తెలుసుకున్నట్లయితే పోస్ట్ నేమ్ వచ్చేసి అకౌంట్స్ అసిస్టెంట్. మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి మనకి మినిమం 18 సంవత్సరాల నుంచి ఉండాలి. మ్యాక్సిమం వచ్చేసి 30 సంవత్సరాల లోపు ఉండాలి. ఇక క్వాలిఫికేషన్ వచ్చినట్లయితే బీకామ్ విత్ 50% మార్క్స్ ఇన్ అగ్రిగేట్ ఫర్ జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్. 50% మార్క్స్ అనేవి జనరల్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి బీకామ్లో మీరు కలిగి ఉండాలి. అలాగే 45% మార్క్స్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, అలాగే పర్సన్స్ విత్ డిసెబిలిటీ వాళ్ళకి. బీకామ్ కంప్లీట్ అయిన వాళ్ళు, అలాగే 50% మార్క్స్ కలిగి ఉన్న వాళ్ళు ఈ పోస్టుకి మీరు అప్లై చేసుకోవచ్చు. దీనికి క్వాలిఫికేషన్ బీకామ్ వాళ్ళకి జాబ్ నోటిఫికేషన్స్ అనేవి చాలా రేర్గా వస్తూ ఉంటాయి. ఇది ఒక మంచి అవకాశం. బీకామ్ వాళ్ళు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి అప్లికేషన్ ఫీజు వచ్చేసి 200 రూపాయలు ఉంటుంది. మనకి అప్లికేషన్ ఫీజు కూడా తక్కువగానే ఉంది. అయితే ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది ఉండదు. కేవలం జనరల్ ఓబీసీ వాళ్ళకి మాత్రమే ఈ అప్లికేషన్ ఫీజు ఉంటుంది. ఇది కూడా 200 రూపాయలు అప్లికేషన్ ఫీజు. అయితే ఇది నాన్ రీఫండబుల్. మీకు ఎటువంటి రీఫండ్ అనేది ఉండదు. ఇందులో 200 రూపాయలు అప్లికేషన్ ఫీజు మాత్రం ఉంటుంది. అప్లై చేయాలి అనుకునే వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము, మీరు అప్లై చేసుకోవచ్చు. ముందు నోటిఫికేషన్ గురించి పూర్తిగా తెలుసుకొని తర్వాతనే అప్లై చేసుకోండి. ఇక ఎలా అప్లై చేయాలి అనే దాని గురించి చూసినట్లయితే మీరు ఈ క్వాలిఫికేషన్ కలిగి ఉండి
ఎలిజిబుల్ అలాగే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్లో మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలి. అప్లై చేయడానికి డేట్ అనేది జనవరి 31, 2019 నుంచి ఫిబ్రవరి 28, 2019 వరకు ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చేసి 28వ తారీఖు అనమాట. అఫీషియల్ వెబ్సైట్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. మీరు అఫీషియల్ వెబ్సైట్ని విజిట్ చేసిన తర్వాత అందులో కెరీర్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. కెరీర్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు రిక్రూట్మెంట్ ఇన్ ఎన్ఎఫ్ఎల్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అక్కడ రిక్రూట్మెంట్ ఆఫ్ అకౌంట్స్ అసిస్టెంట్ 2019 అనేది ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీరు అప్లై చేయడానికి అల్లో అనేది వస్తుంది. ఇది వచ్చేసి ఒక క్యాండిడేట్కి ఒక అప్లికేషన్ మాత్రమే ఫిల్ చేయడానికి ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము, మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి అనే దాని గురించి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు. అప్లికేషన్ ఫామ్ని ఫిల్అప్ చేసి కెరీర్స్లో మీరు అఫీషియల్ వెబ్సైట్లో కెరీర్ అనే ఆప్షన్లో క్లిక్ ఆన్ ది అప్లై అని క్లిక్ చేస్తే మీకు కావాల్సిన ఫీల్డ్ అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. అక్కడ మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి ఫీజు పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత అప్లికేషన్ ఫామ్ని మీరు ప్రింట్ తీసి పెట్టుకోండి. నెక్స్ట్ మీకు ఫర్దర్ ట్రాన్సాక్షన్కి యూజ్ అవుతుంది. తర్వాత అప్లై చేసినట్లు మీకు కన్ఫర్మ్ అయిపోతుంది. అప్లికేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇక సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకి ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ సంబంధించిన ఎగ్జామ్ అనేది ఉంటుంది. దానికి సంబంధించి మీరు పూర్తి వివరాలు డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాము, తెలుసుకోండి. ఇక లాస్ట్ డేట్, ఇంపార్టెంట్ డేట్స్ గురించి తెలుసుకున్నట్లయితే మీకు ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు డిసెంబర్ 31న రిలీజ్ అయింది. అప్లికేషన్ డేట్ వచ్చేసి జనవరి 31, 2019న స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 28, 2019. అప్లై చేయాలి అనుకునే వాళ్ళు ఈ తేదీలోప అప్లై చేసుకుంటే మీరు ఇది వచ్చేసి జాబ్ కొట్టే ఛాన్స్ ఉంటుంది. ఇది వచ్చేసి బీకామ్ వాళ్ళకి, స్పెషల్గా బీకామ్ వాళ్ళకి ఎటువంటి జాబ్ నోటిఫికేషన్స్ అనేవి రావడం లేదు. ఇప్పుడున్న ప్రజెంట్గా బీకామ్ వాళ్ళకి తక్కువగా జాబ్ నోటిఫికేషన్స్ అనేవి ఉన్నాయి. ఈ పోస్టులకి మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. మనకు ఫీజు కూడా చూసుకున్నట్లయితే మిగతా వాటికి ఏమో 500, 600 అప్లికేషన్ ఫీజు ఉంటుంది. అయితే దీనికి 200 రూపాయలు మాత్రమే అప్లికేషన్ ఫీజు అనేది ఉంది. మన ఛానల్లో మన సబ్స్క్రైబర్కి ఏ నోటిఫికేషన్కైనా మేము చేసే ప్రతి నోటిఫికేషన్కి మేమే అప్లై చేస్తాము. అయితే మీకు ఛార్జెస్ అనేవి పడతాయి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. దీనికి సంబంధించి వాట్సాప్ నెంబర్ కూడా ఉంటుంది. మీరు అప్లై చేయాలి అనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఇంట్లో ఉండే మీరు మీ అప్లికేషన్ని అప్లై చేసుకోవచ్చు. మరిన్ని ఆల్ ఇండియా జాబ్ నోటిఫికేషన్స్ గురించి, మరెన్నో ట్యూటోరియల్స్ గురించి మీరు మన ఛానల్లో తెలుసుకోవచ్చు. సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఫ్రెండ్స్, ప్రీవియస్ నోటిఫికేషన్ గురించి చూసినట్లయితే డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ బీటెక్ వాళ్ళకి, డిగ్రీ వాళ్ళకి, సివిల్ ఇంజనీరింగ్ కానీ, మెకానికల్ కానీ, ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్ ఈ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి మంచి జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. దానికి సంబంధించి ఒక వీడియో అనేది చేశాము. దీనికి సంబంధించి లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాము. ఇది ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. బీటెక్లో అన్ని సబ్జెక్ట్స్కి, సివిల్ వాళ్ళకి, మెకానికల్ వాళ్ళకి, ఎలక్ట్రికల్ వాళ్ళకి ఈ నోటిఫికేషన్ అనేది ఎంతో యూజ్ అవుతుంది. అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు కూడా చాలా తక్కువ. అప్లికేషన్ ఫీజు వచ్చేసి కేవలం 100 రూపీస్, 100 రూపాయలు మాత్రమే దీనికి అప్లికేషన్ ఫీజు ఉంటుంది. ఇక ఎస్సీ, ఎస్టీ, ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే ఎటువంటి ఫీజు కూడా లేదు. అప్లై చేయాలి అనుకునే వాళ్ళకి డిస్క్రిప్షన్లో ఈ నోటిఫికేషన్కి సంబంధించి లింక్ ఇస్తాము. మీరు పూర్తిగా నోటిఫికేషన్ని రిఫర్ చేసుకొని తర్వాత అప్లై చేసుకోండి. లేదా మీరు అప్లై చేయాలి అనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం ద్వారా మీకు కావాల్సిన నోటిఫికేషన్కి మేమే అప్లై చేస్తాము. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఇదైతే ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు బీటెక్ వారికి, సివిల్ ఇంజనీరింగ్స్కి, మెకానికల్ ఇంజనీరింగ్స్కి, ఎలక్ట్రికల్ ఇంజనీర్కి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకొని తర్వాత అప్లై చేయాలి అనుకుంటే మీరు అప్లై చేసుకోండి, లేదా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మరిన్ని ఆల్ ఇండియా జాబ్ నోటిఫికేషన్స్ గురించి మీరు మన ఛానల్లో తెలుసుకోవచ్చు. సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఫ్రెండ్స్, మన ఛానల్లో వెబ్ డిజైన్కి సంబంధించిన క్లాసెస్ అనేవి స్టార్ట్ చేశాము. దానికి సంబంధించిన లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంది. ఈ వెబ్ డిజైన్ క్లాసెస్ అనేవి మీకు యూజ్ అవ్వకపోయినా మీ ఫ్రెండ్స్ కానీ మీకు తెలిసిన వాళ్ళకి కానీ యూజ్ అవ్వచ్చు. వారందరికీ షేర్ చేయండి.